అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నాకు రోడ్ కింగ్ ఓల్డ్ వింటేజ్ బైక్స్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను స్ట్రీట్ రేసింగ్కి వెళ్ళేవాడిని. కింద చూసాను 3 మోడల్స్ ఉన్నాయి. ఎస్, ఒకటి 87 మోడల్, అది డబుల్ చైన్ ఉంటుంది. ఇంకోటి 1996 మోడల్ సిడిఐ ఇగ్నిషన్. ఇంకోటి జావా జెకోస్లెవ్ జావా, అది 1962 ట్యాంక్ మీద ఉంటుంది ఇగ్నిషన్. జావా ఫస్ట్ పెట్టారు, సెకండ్ పెట్టారు లాస్ట్. సో ఈ వెహికల్ తీసుకొని ఓల్డ్ సిటీలో నాకు ఒక మెకానిక్ ఉండే, ఆయన చనిపోయింది ఇప్పుడు, రషీద్ భాయ్ అని. ఆయన చనిపోయింది. ఆయన దగ్గర కూర్చొని రాత్రి 10-10:30 అవుతుంది, 12 నంబర్ పానా రాలే అని చెప్పి రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాం రాత్రి. సో తనది ఒక ఇంట్లోనే ఒక షెడ్ ఉందన్నమాట. సో ఆ షెడ్లో కూర్చొని చేసుకుంటున్నాం. సడన్గా నాకు ప్రశాంత్ గారి కాల్ వచ్చింది, రాబిన్ ఇట్లా మ్యూజిక్ చేయాలి అర్జెంటుగా, నైట్ 12 మార్నింగ్ 4-5 కల్లా ట్రైలర్ రెడీ ఉండాలి, చేయగలుగుతావా అంటే ఏ మూవీ అని సేమ్ క్వశ్చన్ అడిగా. మజ్ను అని, నాన్నగారిది మజ్ను, నాన్నగారు పర్సనల్గా వచ్చి కూర్చుంటాడు, ఈజ్ ఇట్ ఓకే అని గంతులేసా. గేమ్ వస్తున్నా అని చెప్పి బైక్ తీసుకొని ఓల్డ్ సిటీ నుంచి ఇమ్మీడియట్గా వచ్చేసి నైట్ 11 o'clock అలా, నేను ఇంతకుముందు ఇంకో ప్లేస్లో ఉండే, దట్ వెరీ నారో రోడ్ అనమాట, అది వెహికల్స్ పడితే కార్ అంతా పట్టదు. సో నేను కింద వెయిట్ చేస్తున్నాను, ప్రశాంత్ గారు కూడా వచ్చారు. ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టరు, ఎడిటరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వచ్చేసారు. నేను ప్రశాంత్ అన్నట్టు పద మరి పైకి వెళ్ళి స్టార్ట్ చేద్దామంటే, లేదు నాన్నగారు వస్తున్నా అన్నారు కదా, రోడ్డు ఇబ్బంది అవుతుందేమో అంటే, పక్కకు చూడన్నాడు. వస్తే నాన్నగారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బండిలో వెనకాల హెల్మెట్ వేసుకొని కూర్చొని నైట్ మంచిగా బైక్ తీసుకొని వచ్చాడు అనమాట. ఈజ్ దాట్ కూల్ గై, అసిస్టెంట్ డైరెక్టర్తో. ఈజ్ దాట్ కూల్ అనమాట ప్రశాంత్ గారు, సారీ నాన్నగారు. ఈజ్ వెరీ వెరీ న్యాచురల్, వెరీ హోమ్లీ ఉంటాడు. చూసి షాక్ అయిపోయా, హాయ్ రాబిన్ వెళ్దామా స్టార్ట్ చేద్దామని చెప్పి నైట్ వెళ్ళి స్టార్ట్ చేసాం మ్యూజిక్. అప్పుడు ప్రశాంత్ గారికి నేను చేసిన వర్క్ అండ్ నాన్నగారికి నేను చేసిన వర్క్ మజ్ను ట్రైలర్కి నచ్చింది బాగా. ఆల్మోస్ట్ 10 years. సో తను అన్నాడే చాలా బాగా చేస్తున్నాడు కదా, లెట్స్ యూనో గివ్ హిమ్ అ బ్రేక్ అని చెప్పి తను ప్రశాంత్ గారు ఆ సినిమా స్టోరీ నాన్నగారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇద్దరు ఒకటేసారి అనుకున్నారు, మనం మార్కున్నాడు కదా తను బాగుంటాడేమో దీనికి, తనతో వెళ్ళిపోదామని చెప్పి అలా ఫస్ట్ నాది ఆ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాలో కూడా నేను 1 day బిఫోర్ ఫిల్మ్ రిలీజ్ అప్పుడు నాన్నగారికి మెసేజ్ పెట్టాను, థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐల్ రిమెంబర్ దిస్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని పెట్టా. నాన్నగారు నథింగ్ లైక్ దాట్, యువర్ టాలెంటెడ్, వన్ ఆర్ ది అదర్ డే యూ విల్ కమ్, నవ్ యూర్ కమింగ్, జస్ట్ అ ప్లెజర్ ఇస్ మైన్ అంతే అన్నాడు. సో హీ విల్ నెవర్ ఎవర్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్. ఈవెన్ ప్రశాంత్ గారు ఆల్సో హీ విల్ నెవర్ టేక్ అ క్రెడిట్. యువర్ అ టాలెంటెడ్, నువ్వు ఏదో ఒక రోజు వస్తావు, ఇప్పుడు వస్తున్నావు మన సినిమాతోటి, ద ప్లెజర్ ఇస్ మైన్ అన్నాడు. ఓకే. అండ్ నార్మల్గా మీ వరకు ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ ఫిలిం నిత్యమేనన్ గారి మూవీ తర్వాత ఆ సినిమా తర్వాత ఆ సినిమా అయ్యాక రిలీజ్ అయినది ఫెబ్ టైంలో రిలీజ్ అయింది. ఏప్రిల్ మేకి నాకు ఒక 2-3 మూవీస్ వచ్చాయి. ఓకే. బట్ అవి సూపర్ కమర్షియల్ ఫిల్మ్స్. నాకు అర్థం అంటే స్టోరీ కూడా నాకు అంత అర్థం అవ్వట్లేదు. ఇట్లా అమ్మాయి ఇట్లా అనగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఏవేవో వచ్చేస్తాయి అండ్ ఫుల్ మ్యూజిక్ వస్తుంది. నాకు అమ్మాయిని గురించి ఎందుకు వస్తుంది మ్యూజిక్ అనేది అప్పటి వరకు నేను ఆ సినిమా వెరీ లాజికల్గా ఉంటుంది కదా, వెరీ రూటెడ్ సెన్స్ అండర్స్టాండింగ్ ఆ లాజిక్ తోటి ఉంటుంది కదా. సో మ్యూజిక్ నాకు అలాగే అడాప్షన్ ఉంది. సో సడన్గా ఒక కమర్షియల్ మీటర్ అనేది నాకు అప్పటికి నాకు తెలియదు, అర్థం కాలేదు. కమర్షియల్ వేలో ఓకే అట్లా దానికి ఎందుకు కొడతాము అని నేను ఉంటుండే. సో నాకు భయం అయిపోయింది. ఒక సెకండ్ ఆగిపోయి, లేదండి నేను చేయలేను, దట్స్ నాట్ మై స్ట్రెంత్ అని చెప్పి. అది ఏ సినిమా, ఏ హీరోయిన్ది, ఏ రాదా నేను చెప్పలేను. ఓకే, పెద్దవాళ్ళదే. సో నాకు భయం వేసింది. ఐ ఫెల్ట్ లైక్ అంటే నేను ఇంకా అంత ఎదగలేదు, కమర్షియల్ కొట్టే అంత ఎదగలేదు అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. ఓకే. దాని తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే రియల్లీ దట్స్ అ ఫన్. కమర్షియల్ మ్యూజిక్ కొట్టడం అనేది ఫన్. సో జాంబీ రెడ్డిలో
కమర్షియల్ ఆస్పెక్ట్ అప్లై చేశా ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. జాంబిరెడ్డిలో కొట్టా. మీరు చూస్తే తేజ సజ్జ గారిది కూడా ఆ ఇంట్రోస్, ఒక యాక్షన్ సీన్లో సాంగ్ పెట్టడము, లేకపోతే ఫైర్ సీన్లో ఆ డాన్స్, అది 2 సెకండ్ల థియేటర్ చూస్తున్నప్పుడల్లా అసలు ఎట్లా క్రాకర్స్ ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కాదు. నార్మల్గా రియల్ షూట్ టైంలో ఎన్ని చూసాయో రియల్గా చేశారు అదంతా. చాలా డేంజర్. స్టంట్స్ కూడా బాగా చేశారు. అసలు బుక్కుని ఇక్కడే పేలితే అది ఇళ్ళకి ముందే అంటే రాకెట్ అది వదిలినప్పుడు ఇక్కడే ఆయన అటు ఇటు డ్యాన్స్ ఆ మూమెంట్. యాక్చువల్గా అది రా ఫుటేజ్ చూసాను, ఫైనల్ కాపీ రా ఫుటేజ్. యాక్చువల్గా రా ఫుటేజ్లో రియల్గా క్రాకర్స్ వచ్చాయి. దాన్ని కొంచెం వాళ్ళు డిఐలో కలరింగ్స్ అవి చేసి కొంచెం అట్లా చేశారు గ్రాఫిక్. కానీ రియల్గా తను జంప్ చేశాడు, రియల్గా పక్కల నుంచి వెళ్ళే ఆ సౌండ్స్ అదంతా రియల్గా జరిగింది బంచ్ ఆఫ్ క్రాకర్స్ తోటి. సో అది కానీ లాస్ట్ సీన్ కానీ నౌ ఐ అండర్స్టాండ్ అనమాట. ఓకే, ఒక కమర్షియల్ సినిమాకి ఒక హీరో గారికి ఎలివేషన్స్ ఎలా ఉండాలి, ఎలా కొడితే వర్కౌట్ అవుతుంది అనేది జాంబిరెడ్డిలో ట్రై చేశా. నాకు వర్కౌట్ అయింది. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే నేను చేయగలుగుతాను అనిపించింది. దాని తర్వాత గోస్ట్ చేశా, నాగార్జున. దానికి చాలా కష్టపడ్డాము యాక్చువల్గా. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ మూవీ. నాగార్జున గారు ఒక కిల్లర్ మూవీ తర్వాత ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ చేశాడంటే గోస్ట్లో అండి, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్. అండ్ మేము కూడా అంతే కష్టపడి మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను, అంతా చేశాను. కాకపోతే సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఫ్లాప్ అది ఇది అన్నారు. ఆయనది ఒక షాట్ ఉంటుంది సినిమాలో, మాఫియా అందరికి గోవాలో ఎక్కడో వర్షంలో కత్తి తీసుకొని ఇట్లా వాక్ చేసుకొని వచ్చేది. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా బాగుంటుంది ఆ సీన్. అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. ఫ్లాష్ బ్యాక్లో ఒక బోట్ ఒక షిప్లో వెళ్తాడు, వెళ్ళి అక్కడ అందరూ డాన్స్ అందరూ కింద వెళ్తాడు ఆ షిప్లో సీన్. అది సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ షార్ట్ సినిమా మొత్తంలో కొంచెం చాలా అంటే హాంటింగ్ ఉంటుంది కొంచెం చాలా. అంటే నేను సింగిల్ స్క్రీన్ 70mm చూశాను. ఎక్కడో చాలా అంటే విన్నంతసేపు ఒక అప్పటికే వెంటనే అయిపోయిందా ఆ మ్యూజిక్ అనేది, బ్యాక్గ్రౌండ్ థీమ్ అనేది వెంటనే అయిపోయిందా అనిపించింది. ఆ ఒక్క షాట్ చాలా డిఫరెంట్ అనిపించింది. చూపించిన స్క్రీన్ ప్లే కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఆ మ్యూజిక్ చాలా అనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ ఇంకా అదేనండి, ఎంత కష్టపడి చేసినా సినిమాకి అంత గుడ్ రివ్యూస్ రాకపోతే అందరి వర్క్ విల్ బీ డౌన్ అనమాట. ఓకే. సో అది ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, అంత మ్యూజిక్ అంత ఉన్న తర్వాత కూడా ఫ్లాప్ అయింది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక మంచి సినిమా విత్ ప్రాపర్ ఎలివేషన్స్ సినిమా సక్సెస్ అవుతానే 24 క్రాఫ్ట్స్కి సక్సెస్.